2018 సెప్టెంబర్ 14న తెలంగాణలో చోటు చేసుకున్న పరువు హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన అందరికీ ఇంకా గుర్తుండే ఉంటుంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మారుతీరావు కుమార్తె అమృత వేరే కులానికి చెందిన ప్రణయ్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే తన కూతురు కులాంతర వివాహం చేసుకోవడం తండ్రి మారుతీరావుకు నచ్చలేదు. దీంతో ప్రణయ్ను కిరాయి గుండాలతో పకడ్బందీగా ఆయన హత్య చేయించాడు. ఈ విషయం తెలుసుకున్న అమృత తన తండ్రిపై కేసు పెట్టింది. ఈ కేసు పోలీసుల విచారణలో ఉండగానే మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రణయ్ చనిపోయే నాటికి అమృత గర్భవతి. అనంతరం ఆమె బాబుకు జన్మనిచ్చింది. తాజాగా ఆమె మరో పెళ్లికి సిద్ధమైందని సోషల్ మీడియా ప్రచారం సాగుతోంది. అసలు విషయం ఏంటంటే, ప్రణయ్ మరణం తర్వాత అమృత తన తల్లికి చాలా కాలంపాటు దూరంగా ఉంది. హైదరాబాద్లోనే నివసిస్తూ తన బిడ్డ ఆలనా పాలన చూసుకోవడంతో పాటు ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని కాలం నెట్టుకొస్తోంది. అయితే తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 3 లక్షల పైనే ఉన్నారు. లక్షల మంది ఫాలోవర్స్ ఉండడం వల్ల ఆమె అనుకోకుండానే ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మారిపోయింది, సెలబ్రిటీ అయింది. అయితే అంతకుముందు అమృత ప్రణయ్ అని తన బయోలో పెట్టుకునేది. ఇప్పుడు అది ఓన్లీ అమృత అని ఉండడంతో అంతా షాక్ అయ్యారు. అమృత ప్రణయ్ పేరు తీసేసి జీవితంలో ముందుకు వెళ్లాలని అనుకుంటుందేమో అని, మరో పెళ్లికి సిద్ధమైందని నెట్టింట్లో కామెంట్స్ వస్తున్నాయి. సంచలన తీర్పుపై ఇవాళ అందరూ స్పందించిన కూడా అమృత స్పందించకపోవడంతో ఈ గుసగుసలకి మరింత బలం చేకూరింది. దీనిపై మీ స్పందన కామెంట్ చేయండి. ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.